దేవుని దగ్గరకు రావడం అంటే పూర్ణమైన మనసుతో రావాలంట. అలా ఎవరు వచ్చారు ఇక్కడ? కాలేబు వచ్చాడు. కాలేబు వచ్చాడు. అక్కడ చూడండి 36 వచ్చిన ఉంటాడు, యెఫున్నె కుమారుని కాలేబు తప్ప మరి ఎవడనో చూడడు, ఎందుకంటే అతడు అనుసరించాను. దేవుణ్ణి పూర్ణ మనస్సు అనుసరించాడు కాలేబు. ఏమండి, మోషే ఉన్నాడు. మోషే ఎవరు? ప్రజలను నడిపించినవాడు, దేవునికి ఏర్పాటు చేయబడ్డవాడు. ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చాడు కదా. మరి ఎందుకు మోషే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించలేదు? ఎందుకు అతనికి ఎంట్రన్స్ లేకుండా పోయింది? అతడు దేవుని చెప్పినట్టు వినలేదు. అంటే పూర్ణమైన మనసు అతనికి కలగలేదు, పూర్ణమైన మనసు అతనికి లేదు. నువ్వు మాట్లాడు మోషే అంటే కర్ర తీసుకొని కొట్టాడు. ఆ రాయితో మాట్లాడు అంటే తన చేతిలో ఉన్న కర్ర తీసుకొని రాయిని కొట్టాను. అక్కడ దేవుడు అన్నాడు, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి? మరలా అదే మోషేకు అనుకూలంగా మాట్లాడాడు ఆరోన్ దగ్గర. ఆరోను మిరియాము దగ్గర, నా సేవకుడైన మోషేకు విరోధంగా ఎందుకు నీవు వచ్చావు, ఎందుకు భయపడలేదు మాట్లాడాడు. అంటే ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కాలేబు మాత్రమే పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి ప్రవేశించగలిగాడు, అనగా కనానులోనికి ప్రవేశించగలిగాడు. ఆ పాలు తేనెలు ప్రవహించు, పాలు తేనె చాలా మంచి ఫుడ్, ఇది ఖరీదైనది, రుచి కలిగినది, బలవంతమైనటువంటిది, అంటే బలం ఇచ్చేటువంటిది. అలాంటి ఆహారం ఉండేటువంటి ఆ ప్రాంతానికి దేవుడు ప్రజలను నడిపిస్తున్నాడు. అంటే ఉన్నతమైన స్థితిలోనికి, ఉన్నతమైన జీవితంలోనికి. మనం అనుకోవచ్చు, నేను పేదవాడిని, నాకు సంపాదన తక్కువ, నా స్థితి తక్కువ అని మనం అనుకోవచ్చు. కానీ నువ్వు పూర్ణ మనస్సు అనుసరిస్తే ఎక్కడ ఉంటాడో ఆయన మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. కేఏ పాల్ క్రిస్టియన్ మిషనరీ, మనవాడే, మన ప్రాంతపు వాడే. ఒకానొక సమయంలో చాలా పేదవాడు, కటిక పేదరికం. ఎంత పేదరికం అంటే కుళ్ళిపోయిన పళ్ళు తిని కడుపు ఆకలి తీర్చుకున్నవాడు. ఈ రోజున ఎక్కడో ఉన్నాడు. ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయి ఆయనకి? ఎన్ని చూచేయండి. ఆయన వ్యాపారం చేసి సంపాదించాడా? అలా ఒక్కొక్కళ్ళు మనం తీసుకుంటే ఈనాడు చాలామంది సేవకులు ఉన్నారు, సంఘాలను కట్టారు, మందిరాలు కట్టారు, పెద్ద పెద్ద సేవ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అంతగా వృద్ధి చెందడానికి కారణం ఏంటి? పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించిన వారు. ఈ లోకంలో వాళ్ళ స్థితి అలా పెరిగింది, అలాగే పరలోకంలో కూడా వాళ్ళకి నిత్య జీవం ఇవ్వబడుతుంది. అదే లేఖన భాగాల్లో మనం గమనించగలిగితే శిష్యులు విషయంలో ఆ మాట వ్రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయం శిష్యుల గురించి చెప్పబడిన మాట చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 29-30 వచనాలు. ఏమన్నాడమ్మా? నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఇంటినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భూములైనా విడిచి ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అన్నదమ్ములు, ఇండ్లు, అక్క చెల్లెండ్రు, తల్లులు, పిల్లలు. ఏమండి? నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఇంటిని కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలను కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలను కానీ, భూములు కానీ విడిచిపెట్టేస్తే నా కోసం, ఫర్ మై సేక్, యేసయ్య కోసం నువ్వు ఏమి విడిచిపెట్టినా, అంటే దాని అర్థం ఏంటి? నాకు ఈ లోకంలో ఏం వద్దయ్యా, యేసయ్యే నాకు కావాలి. భూమి వద్దు, పొలం వద్దు, స్థలం వద్దు, ఇల్లు వద్దు, భార్య వద్దు, బిడ్డలు వద్దు, ఏమొద్దు, నేను ప్రభువుని అనుసరిస్తాను అంటేనట. చూడండి ఏమన్నాడు? అలా అంటే ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 వస్తాయంట. హింసలు ఉంటాయి, హింసలతో పాటు 100 అంటే 100 times, 100 పాళ్ళు. అంటే ఒకవేళ ఒక అన్న మనకు మిస్ అయ్యాడు అనుకోండి, 100 మంది అన్నలు.
ఒక తమ్ముడు మిస్ అయ్యాడు అనుకోండి, 100 మంది తమ్ముళ్ళు. ఒక చెల్లి మిస్ అయితే 100 మంది చెల్లెళ్ళు. సరే అలే సార్, ఒక భార్య మిస్ అయితే అనగాకండి. భార్య మిస్ అయితే ఇంకో భార్యని పాత నిబంధనలు ఇచ్చాడు, అది వేరే సంగతి. కానీ అలా అనుకోకూడదు. ఒక భర్త మిస్ అయితే ఇంకొక భర్త, అలా అనుకోకూడదు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ చూడండి ఏమని రాశాడు 30వ వచనంలో, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లులు, పిల్లలు, భూములు. భార్య ఏమని ఇచ్చాడు అక్కడ? భార్య అనే మాట లేక భర్త అనే మాట ఇవ్వబడలేదు. ఎందుకంటే అది పరిశుద్ధమైన సంబంధం, ద రిలేషన్షిప్ ఆఫ్ హోలీ, పర్ఫెక్ట్ రిలేషన్షిప్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీవు ఒకవేళ పూర్ణముగా దేవుణ్ణి వెంబడిస్తే, సంపూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడిస్తే, ఈ లోకంలోనేమి, ఆ తర్వాత ఏమంటాడు, రాబో లోకమందు నిత్య జీవం, అంటే పరలోకంలో నిత్య జీవం అంట, ఈ లోకంలో సంపూర్ణ సంతోష జీవితం అంట. ఏ లోకంలోనైనా కూడా, ఏ స్థలములోనైనా కూడా నీ స్థితి ఉన్నతమైన స్థితి. ఎప్పుడు? పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడించినప్పుడు. నీ దగ్గర దేవుడితో పాటు లోకం కూడా ఉంది. వాళ్ళు చెప్పినట్టు చేయొద్దా సార్, మా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు చేయదు సార్, ఈరోజు గుడికొద్దులయ్యా అంటే ఆగిపోతాం. ఏమంటే భార్య మాట వినాలి కదా. ఆనాడు అబ్రహాము కూడా దేవుడు చెప్పాడు కదా, నీ భార్య మాట విను అన్నాడు కదా. భార్య మాట వినాలి కదా. భార్య ఏమంటుంది, ఈరోజు వద్దులయ్యా గుడికి, ఈరోజు బయటికి వెళ్దాం, షికారుకు పోదాం, బజారుకు పోదాం, షాపింగ్ పోదాం, లేకపోతే ఇంకేదనుకో పోదాం. భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ, పిల్లలే అడగచ్చు, డాడీ ఈరోజు మనం ఎంజాయ్ చేద్దాం, ఈరోజు నీ బర్త్డే కదా, మనం బయటికి వెళ్దాం, మార్కెట్కి పోదాం, డిమార్ట్కి వెళ్దాం, లేకపోతే దానికి వెళ్దాం, దీనికి వెళ్దాం, దేనికో వెళ్దాం. ఈ పరిస్థితిలో అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏంటి అర్థం? పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించలేదు. ఖచ్చితం ఇది. ఎవరు బాధపడ్డా వాక్యంలో ఉంది. కాలేబు మాత్రమే పూర్ణముగా అనుసరించిన వాడు. అందుకే ఏమంటున్నాడు, కాలేబు తప్ప. 36 వచనంలో ఏముందండి, యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప ఎవడు చూడడు. అతడు పూర్ణ మనసు యెహోవాను అనుసరించాడు కనుక ఏం చూస్తాడు అతను? పాలు తేనెలు ప్రవహించు దేశమును, ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే ప్రాంతాన్ని చూస్తాడు. అంటే అందులో ఆయన ప్రవేశిస్తాడు, అందులో ఆయన ఉంటాడు పూర్ణమైన మనస్సుతో. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 12వ వచనం చూద్దాం అన్నమాట. సంఖ్యాకాండం 32:12. మరి ఎవడును పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకం ఇచ్చిన దేశమును వారు తప్ప మరెవరో చూడరు. ఎవరంట? పైన ఇచ్చాడు 11వ వచనంలో. ఎవరో చూడండి ఒకసారి. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి ఐగుప్తు దేశం నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసు యెహోవాను అనుసరించిన కెనజీయుడకు యెఫున్నె కుమారుడు కాలేబును, నూను కుమారుడు యెహోషువ తప్ప. వాళ్ళిద్దరేనంట, కాలేబు అండ్ యెహోషువ. కాలేబు యెహోషువ వీళ్ళిద్దరు తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరించలేదు. కాబట్టి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వాళ్ళే చూస్తారు, ఇంకెవ్వరు చూడరు. ఇది ఆనాటి మాట. మరి ఈనాటి మాట, ఈనాడు దేవుడు నిన్ను అలౌ చేస్తాడా? అలాంటి జీవితంలోనికి అలౌ చేశాడా? అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడా? అయితే నువ్వు పూర్ణముగా దేవుని అనుసరించిన వాడవే, అనుసరించిన దానవే. ఒకవేళ నీకు ఆ అనుభవం నీకు లేదంటే, లేదయ్యా నేను పేదవాడిని అయ్యా, తినడానికి కూడా కష్టపడుతున్నానయ్యా, నేను కోరుకున్నది ఏది నాకు దొరకట్లేదయ్యా, నా జీవితం దుర్భరమైన జీవితము అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు దేవుణ్ణి పూర్తిగా అనుసరించలేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. యోధా వారందరూ సంతోషించిరి, వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన్ను వెదకి ఉండిరు కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూన్న దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేశాను. చూసారండి, ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే వాళ్ళందరూ కూడా, యోధా వారందరూ కూడా సంతోషించారట. ఎందుకు సంతోషించారు వారందరూ? వాళ్ళకి సంతోషమే ఉంది. ఎందుకు? వారు పూర్ణ హృదయంతో యెహోవాను వెదకారట, పూర్ణ మనసుతో వెదకారట. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఒరే నా ఫోన్ ఏడుందరో చూడరా అంటే వాడు పోయి అంతా ఎతికి ఎక్కడ లేదండి అని చెప్పేశాడు. అంటే ఇంట్లోనే ఉంది ఫోను. వాడు పోయాడు, వెతికాడు, ఇల్లంతా అలా చూశాడు, వచ్చాడు, లేదండి అన్నాడు. ఈయనకి లేకుండా ఆడికి పోతారా అని లేచి అలా పోయి చూస్తే ఆ టేబుల్ మీదనే ఉంది ఫోన్, అక్కడే ఉంది. కానీ పిల్లవాడికి కనపడలేదు. ఎందుకని? వాడు ఇంట్రెస్ట్గా చూడలా. అదే ఇక్కడ నువ్వు పూర్ణ మనసుతో వెతికితే ఆయన దొరుకుతాడు. దొరికితే నీకు సంతోషం. చివరిలో ఏమంటాడు? నెమ్మది. యుద్ధాలు లేవంట, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళతో తగువులు లేవంట, పక్కింటి వాళ్ళతో గొడవలు లేవంట, పక్క రాజ్యాలతో యుద్ధాలు లేవంట. నెమ్మది, నెమ్మది. ప్రియమైన వాళ్ళరా, సైతాను గాడు కాసుకొని ఉంటాడు. దేవుని బిడ్డల్ని చెడగొట్టి నెమ్మది లేకుండా చేసి, వాళ్ళకి సంతోషం లేకుండా చేసి, వాళ్ళు బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బీయింగ్ ఏ క్రిస్టియన్, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా వాడికి మనం లొంగకూడదు. మనం సంతోషాన్ని, నెమ్మదిని తెచ్చిపెట్టుకోవాలంటే మనం చేయాల్సింది, నేను నిన్న చెప్పాను కదా, మొన్న గృహ కొడుకులో కూడా చెప్పాను నేను, మనకి ఎంత నష్టం కలిగినా వాడు నష్టపరిచినోడిని దేవుడు చూసుకుంటాడు, వదిలేయండి వాడిని అని ఉన్నప్పుడు నీవు పూర్ణ మనసుతో దేవునితో ఉన్నావు. అందుకే దేవుడు నీకు నెమ్మదిస్తాడు, సంతోషం ఇస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు ఏమంటాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే పౌలు చాలా క్లియర్గా అంటాడు, పూర్ణ మనసుతో నేను అనుసరిస్తున్నానయ్యా అనే మాటకు ఆయన ఏమంటాడు? 7వ వచనం 8వ వచనం, ఆయనను ఏవేని నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. 3వ అధ్యాయం 7-8 వచనాలు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞాన నిమిత్తమై సమస్తమును, ఈ లోకంలో నాకు జ్ఞానం కలిగించే కానీ, మేలు కలిగించే కానీ, ఆస్తి ఇచ్చే కానీ, సంపద ఇచ్చేది కానీ, ఈ లోక సంబంధ జ్ఞానం కానీ, అది ఏది కానీ దాని అంతటి నేను వదిలేసి దేవుని యందే, యేసుక్రీస్తునందే నా మనసును పూర్ణంగా ఉంచుకుంటున్నాను, నష్టముగా ఎంచుకుంటున్నాను. లోకమంతటిని నేను నష్టంగా చూసుకుంటున్నాను. నాకు అక్కర్లేదు, అది నాకు అవసరం లేదయ్యా. దేవునిలోనే ఉంటాను, ప్రభువులోనే ఉంటాను, నాకు అదే చాలు అని ఏమన్నాడు? సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నా. సమస్తము నష్టము. అందుకే పేతురు అంటాడు, మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, అయ్యా సమస్తమును విడిచిపెట్టి మేము ఏమి వెంబడించాం, మాకేందయ్యా లాభం? మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తను విడిచిపెట్టి, సమస్తము అంటే నాకు ఇంకేమి వద్దు, ఆస్తి సంపద పొలాలు స్థలాలు ఏమి, భార్య బిడ్డలు కుటుంబం భర్త ఏమొద్దు, అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడించాం. ఏమంటే అన్నీ విడిచిపెట్టి పేతురంట దేవుణ్ణి వెంబడించానంటాడు. మాకేంటి లాభం, మాకేంటయ్యా అంటే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము
ఆ, ఆ, అక్క చెల్లెలైనా, తల్లిదండ్రులైనా, బిడ్డలైనా అన్నిటినీ విడిస్తే, అంటే నాకు ప్రాముఖ్యత ఇస్తే, నన్ను నీ పూర్ణ మనసుతో వెంబడిస్తే, ఇంక దేనిని వెంబడించకుండా, మనుషులు దేన్ని వెంబడిస్తారు? మామూలుగా లోకాన్ని, లోకంలో ఉన్న డబ్బును వెంబడిస్తారు. డబ్బు అవసరం అంటారు. అవసరమే కాదన. దేవుణ్ణి విడిచిపెట్టి పోయి సంపాదించుకున్నంత అవసరమేం కాదు. దేవుణ్ణి విడిచిపెట్టిపోతే ఏం లేదు, నథింగ్. దేవుణ్ణి విడిచిపెడితే నీకు ఏం లభ్యం కాదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాజ్యవడం, దమ్ము. దానివల్ల నీకేం ప్రయోజనం లేదు. అది దుఃఖాన్ని ఇస్తుంది, బాధ ఇస్తుంది, ఇబ్బందిని ఇస్తుంది, టెన్షన్ ఇస్తుంది. దేవుని మీద ఆనుకుంటే ఇవన్నీ కూడా అవాయిడ్ అయిపోతాయి. అదే అందుకే అంటాడు పేతురు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, మాకేంటి లాభం అంటే ఆయన అంటాడు, ఇప్పుడు కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ నీకు క్షేమమే నేను కలుగు చేస్తాను. హల్లెలూయా. నేను అలాగున నీవు నన్ను అనుసరించాలి అని అంటాడు. నువ్వు పూర్ణ మనసుతో అనుసరిస్తే నీవు మంచి స్థితిలో ఉంటావు, పరలోకంలో ఉంటావు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది 37వ వచనం, ద్వితీయోపదేశకాండ 1వ అధ్యాయం 37వ వచనం, రెండో అంశం, రెండో మాట, యెహోషువ గురించిన మాట. మరియు యెహోవా మిమ్మును బట్టి మీరు నా మీద కోప్పడి నీ పరిచయుడుకు నూను కుమారుడు యెహోషువ దానిలో ప్రవేశించిన కానీ నువ్వు ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలు దాన్ని స్వాధీనపరచుకొన చేయును. అంటే ఇశ్రాయేలులను కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించిన దేశానికి నడిపిస్తాడు. అంటే పాలు తేనెలు ప్రవహించిన దేశాన్ని స్వాధీనపరచుకో చేయడానికి యెహోషువ వాడబడ్డాడు. అంచుల వరకేమో మోషే వచ్చాడు. దేవుడు మోషేని అక్కడ ఆపేశాడు, ఇంకో లేదు నీకు ఛాన్స్, నీ తర్వాత నాయకుడైన యెహోషువనే అర్హుడు. అంటే మోషే కంటే యెహోషువ నమ్మకమైన పరిచర్య చేసినవాడు. అతను ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆ పాలు తేనెల ప్రపంచ దేశాన్ని స్వాధీనపరచుకొని చేశాడు. కాబట్టి అతడు ప్రవేశించును. అంటే ప్రజలను నడిపించినటువంటి వాడు. ఎక్కడికి అంటే మంచి స్థితికి. ఉదాహరణకు ఒక దురలవాటు ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఉదాహరణకు మనకు తెలిసిందే మద్యపానం తాగేవాడిని, రే బాబు నువ్వు మద్యపానం తాగొద్దురా, తాగితే ఆరోగ్యం చెడిపోద్ది, నీ కుటుంబం నష్టపోద్ది అని చెప్పి అతన్ని మంచి మార్గం నడిపిస్తే అదే ప్రభు అనేది. అలా నడిపిస్తే నీవు మంచి స్థితిలోకి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. అలాంటి చేశాడు యెహోషువ. వాళ్ళందరినీ కూడా పాలు తేనెల ప్రపంచ దేశాన్ని నడిపింపజేశాడు. అందుకే దానియేలు గ్రంథంలో ఒక మాట చూస్తాం, 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఏమండి, ఎవరైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా అనేకులను త్రిప్పుతారో, అంటే నీతి మార్గం, తప్పుడు మార్గానికి పోవద్దు నాయనా, ఇది మంచి మార్గంలో నడవండి అని ఎవరైతే ఎవరిని ప్రేరేపిస్తారో, ప్రేరేపించిన వారు, నడిపించిన వారు అన్నమాట. వారు ఎలా ఉంటారట? నక్షత్రం వలె ప్రకాశిస్తారు. నక్షత్రం ఎక్కడ ఉంటుందండి? అక్కడ ఉంటుంది. అంటే నడిపించేవాడు అక్కడ ఉంటాడు. మనుషులను నీతి మార్గంలో నడిపించేవాడు, భక్తిలోనికి నడిపించేవాడు, దేవుల్లోకి నడిపించేవాడు, నిత్య రాజ్యంలోకి నడిపించేవాడు,
నిత్య జీవంలో నడిపించేవాడు. అతడు అక్కడ ఉంటాడు, ప్రకాశిస్తూ ఉంటాడు. నక్షత్రం వలె, స్టార్ బికేమ్ స్టార్. ఒక నక్షత్రం అలా తయారవుతాడు. మనకున్నారు నక్షత్రాలు, ఎవరు చెప్పండి? మన స్టార్స్, మన స్టార్స్ చెప్పరా? మన నక్షత్రాలు ఏమన్నా అసలు చెప్పండి, మన నక్షత్రాలు చెప్పండి. ఎవరికి ఐడియా అట్లా? స్టార్స్, మన స్టార్స్ ఎవరా? ఎవరండి మన స్టార్స్? ఎన్టీ రామారావు కదా. ఎవరా మీ హీరో అంటే? ప్రభాస్. ఎవరయ్యా మీ హీరో? ఏంది? బుడ్డ ఎన్టీఆర్ అంట, అర్జున్ అంట. ఎవరా నీ హీరో? రోహిత్ అంట. ఎవరు? ఇండియన్ కెప్టెన్ రోహిత్. మన హీరోలు, మన స్టార్స్ అంతా స్టార్స్ అంటారు కదా వాళ్ళని, అనరా? స్టార్స్. సూపర్ స్టారు, రెబల్ స్టారు, ఇంకేం స్టార్ అయ్యి నాకు ఆ పేర్లు ఐడియా లేదు. మొత్తానికి స్టార్స్ అన్నమాట. ఇది మనం ఎవడయా నీ పేరు? ఒక ఆయన అడుగుతాడు కుర్రాడిని పిలిచి, నీ ఫేవరెట్ ఎవరు, నీ హీరో ఎవరు అని అడుగుతాడు. వాడేదో చెప్తాడు, ప్రభాస్ అనో అల్లు అర్జున్ అనో ఏదో పేరు చెప్తాడు. అప్పుడు 3 ప్రశ్నలు అడుగుతాడు ఆయన. మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చాడు ఆయన? రాలేదు. నీ కష్టంలో ఎప్పుడైనా సహాయం చేశాడా? చేయలేదు. నీ విద్యకు కానీ ఉద్యోగానికి ఏదైనా హెల్ప్ చేశాడా? చేయలేదు. నీకు కష్టం వచ్చినప్పుడు ఏమైనా నీకు సహాయపడ్డా? చేయలేదు. మరి దీనికి కష్టపడింది ఎవరు? మా డాడీ. నేను చదివించింది ఎవరు? మా డాడీ. ఈ అన్నిటికీ ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఆయన అంటే, మరి ఎవరు చెప్పు, ఇప్పుడు చెప్పు, నీ స్టార్ ఎవరు, నీ హీరో ఎవరు? అంటే మనుషులు లోకంలో మనుషులు దృష్టిస్తారు. సినిమా యాక్టర్స్ ఏందండి? నేను వాట్సాప్ చూస్తూ ఉంటా. వాట్సాప్లో కొంతమంది సినిమా యాక్టర్ల పేర్లు పెట్టుకున్నారు. మన గ్రూప్లో కూడా, చర్చి గ్రూప్లో కూడా సినిమా హీరోలు ఏం చేస్తాడండి? అతను నీకేమైనా భోజనం పెడతాడా? డబ్బులు ఇస్తాడా? కష్టంలో ఉంటే సహాయం చేస్తాడా? చూడడానికి ఎంత అసహ్యం అది. సినిమా యాక్టర్లు ఏమంటుందండి? డిపియా టీపీయా? డిపి అంట. నాకు ఆ పేర్లు కూడా తెలియవు. డిపిలో పెట్టుకున్నాడు ఎన్టీ రామారావుది అంటే జూనియర్ ఎన్టీఆర్ది. ఎప్పుడన్నా జూనియర్ ఎన్టీఆర్ నీకు సహాయం చేశాడా? అంటే ఎందుకు, ఉదాహరణ కోసం నేను చెప్తున్నా. కాదు, నీ హీరో యేసు ప్రభు. హల్లెలూయా. నీ గాడ్, నీ దేవుడు యేసు ప్రభు. నీకు కావలసిన సమస్తం సమకూరుస్తున్న ఆయనే. ఆయన్ని వదిలేసి నువ్వు ఎక్కడో అంటావు. అందుకే పౌలు అంటాడు కదా, నేను సమస్తం విడిచిపెట్టాను, సమస్తాన్ని పెంటతో సమానంగా చూస్తున్నాను. పేతురు అడిగితే, ఏందయ్యా నాకేంటి లాభం అంటే, ఇదిగో ఇక్కడ కానీ అక్కడ కానీ నిన్ను స్టార్గా ఉంచుతా, నక్షత్రం వలె ఉంచుతా. ఉదయకాలం నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మంచిగా నడిపించడానికి ప్రయత్నిస్తారో, అయ్యా ఈ తప్పు చేయకూడదు అంటారో, నేను ఒక నాయకుడి దగ్గర నిలబడి, ఒక లీడర్, క్రిస్టియన్ లీడర్ దగ్గర నిలబడి ఒక విషయాన్ని ఖండించా. అతనంటే భయం అందరికీ, పెద్ద పెద్దవాళ్ళకే భయం. నాకేం భయం? పాస్టర్ గారు నాకేం భయం? చెప్పా, నువ్వు చేసేది మంచి పని కాదని చెప్పా. నేను అతను నువ్వు చేసేది తప్పని చెప్పా. ఆయన ఏమంటే తెలుసా, నువ్వు ఇట్లా నన్ను ఖండిస్తే నువ్వు నా దగ్గర ఉండలేవు, నేను తీసేస్తానన్నాడు. నువ్వు పనికిరావు నాకు అన్నాడు. పర్లేదు, కానీ నేను చెప్పేది, నువ్వు ఒక మనిషిని చంపాలనుకున్నావు, అది తప్పు అని చెప్పా. ఒకవేళ అతను మానుకున్నాడా లేదు చంపాడు, అది తర్వాత సంగతి. వాస్తవానికైతే అతను చేయలేదు. ఇక చాలా రోజులుగా ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. అతను నా దృష్టికి వచ్చింది. నేను మాటల్లో దేవుని వాక్యం చెప్పే సమయంలో పర్సనల్గానే 10 మందిలో చెప్పలేదు, పర్సనల్గా అని చెప్పాను, నువ్వు ఈ పని చేయడం తప్పు అని చెప్పాను.
ఆయన అన్నాడు, నువ్వు ఇలా చెప్తావు అనుకుంటే నిన్ను ఉండనిచ్చేవాడు కాదు నేను, నువ్వు అవసరం లేదు నాకు అన్నాడు. పర్లేదు అయినా కూడా. అంటే అతను తప్పు చేయకుండా చేయాలనే ప్రయత్నం నాది. దేవుడు నన్ను మెచ్చుకుంటాడు, నువ్వు మెచ్చుకోకపోవచ్చు, నువ్వు నన్ను తీసేయచ్చు, నువ్వు నన్ను పంపించేయచ్చు, నువ్వు మాకు పనికి రావయా, నువ్వు పాస్టర్గా పనికి రావని నన్ను తరిమేయచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎందుకంటే నేను అక్కడ ఉంటా, నిరంతరము ప్రకాశిస్తూ ఉంటాము. చూడండి ఎక్కడ ఏమన్నా రాయబడిందాడ, వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఈ భూలోకంలో కానీ అక్కడ పరలోకంలో కానీ ఎక్కడైనా కూడా మనం ఎక్కడ ఉంటాము? పైనే ఉంటాము, ప్రకాశిస్తూనే ఉంటామనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 11:30 ఒక మాట చూద్దాం. ఎవరు చేస్తారు ఈ పని, ఇలాంటి పని? సామెతలు 11:30. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. అంటే మంచి మార్గంలో నడిపించేవారు ఎవరు? జ్ఞానము గలవారు. మూర్ఖులు ఏమనుకుంటారు? సస్తే సచ్చేళ్ళే, ఆడు పోతే పోయేళ్ళే, ఆడు నాశనం అయితే నాశనం అయ్యలే అనుకుంటారు మూర్ఖులు. కానీ జ్ఞానం కలిగిన వారు మంచిగా నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. బాబు ఇది తప్పు నాయనా, ఇలా పోవద్దు నువ్వు అని అంటారు. ఎవరు జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే ఎవరు? జ్ఞానం గలవాళ్ళు అంటే ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారు. యెహోవా యందు భయభక్తులు గలవారు జ్ఞానులు. లోకంలో ఎక్కడైనా చెప్పగలిగిన మాట ఇదే. ఎవరైతే నిజమైన దేవుణ్ణి గుర్తిస్తారో వాళ్ళే జ్ఞానులు. ఇది బైబిల్ని అనుసరించి చెప్పబడిన స్టేట్మెంట్. ఇక్కడ అదే మాట అంటున్నాడు, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. దేవుని యందు జ్ఞానం కలిగి అంటే దేవుణ్ణి ఎరిగిన వారు అని అర్థం. జ్ఞానులు అంటే దేవుణ్ణి ఎరిగిన వారు. యేసు ప్రభువుని ఎరిగిన వారు ఆదివారం ఏం చేస్తారండి? యేసు ప్రభువుని ఎరిగిన వారు ఆదివారం ఏం చేస్తారు? దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తారు. అది యేసు ప్రభువుని ఎరిగిన వారు. అంతే కదా? ఒక కులానికో మతానికో జాతికో వర్గానికో దేశానికో ప్రాంతానికో లేక గ్రామానికో చెందిన వారైతే ఏం చేస్తారు? దాని సంబంధమైన దాంట్లో వాళ్ళు ఉంటారు. నీవు దేనికి సంబంధివి? యేసు ప్రభువునందు విశ్వాసమునకు సంబంధించిన వాడవు. అలాంటప్పుడు యేసు ప్రభు దగ్గరకే ఆదివారం అంటే సండే మెంట్ ఫర్ వర్షిప్. ఆదివారము ఆరాధన దేవుని మహిమపరచడానికి, వేరే పనులు చేసుకోవడానికి కాదు, లేక ఇంట్లో కూర్చొని టైంపాస్ చేయడానికి కాదు, లేక ఇంట్లో కూర్చొని ఏదో వ్యర్థమైన పనులు చేసుకోవడానికి కాదు. ఎప్పుడు తెలుసుకోవాలి ఈ జ్ఞానం అంటే? నీకు ఆ జ్ఞానం రాలేదంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పిరిచువల్ లైఫ్ అన్నమాట. ఆధ్యాత్మిక జీవితం నీకు లేదు. ఒకవేళ మీరు అనొచ్చు, అదేం సార్ అంత మాట అంటారు, మేము కానుకలు ఇస్తాం, మేము అప్పుడప్పుడు వస్తాం గుడికి, లేక వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, అలా అంటారంటే పూర్ణముగా అనుసరించువారు అని మొదటి మాటలో గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు రెండవది, చెడు మార్గంలో ఉన్న వారిని మంచి మార్గంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న వారం. అలా అప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరత ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 4:19. మత్తయి సువార్త 4:19 యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులతో ఒక మాట. ఓకే ఓకే నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలర్లుగా చేతును. శిష్యులను యేసు ప్రభు పిలిచేటప్పుడు నన్ను వెంబడించండి. మీరేం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. చేపలంటే మీ తిండి కోసం, మీ బ్రతుకు కోసం మీరు ప్రయాసపడుతున్నారు.
మీరు చేపలు పట్టి తింటున్నారు లేక అమ్ముకుంటున్నారు. ఆ చేపలు పట్టుట ద్వారా మీ మీ భవిష్యత్తుకి, బ్రతుకుకి అవసరం కోసం మీరు ఆ పని చేస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మీరు ఇక నుండి చేపలు పట్టి మీ బ్రతకడానికి కోసం కాదు, అనేకులను బ్రతికించడానికి మిమ్మల్ని నేను పిలుస్తున్నాను. అనేక మంది మీరు పట్టుకోవాలి. ఇప్పుడు దాకా చేపలు పట్టారు, ఇక నుండి మనుషులను పట్టుకోండి. మనుషులు పట్టుకుంటే మీరు ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటారు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ పై స్థానంలోనే మీరు ఉంటారు. మీరు మనుషులను పట్టుకోవాలి. మనుషులు పట్టుకోమంటే నా కోసం అబద్ధ సాక్ష్యం చెప్పని కాదు, నా కోసం అబద్ధం ఆడమని కాదు, నా కోసం పోరాటానికి రా అని కాదు, నా కోసం కొట్లాటకి రా అని కాదు, నా కోసం తగువుకు రా అని కాదు. తప్పు ఎవరిదున్నా, నా కొడుకును కొట్టాడు వాడు అని తండ్రి పోతాడు. తప్పు ఎవరిది ఉందని ఆలోచించాడు, నా కొడుకు అనేదే వాళ్ళ ఆలోచన. అది కాదు. మనుషులను పట్టుకోవడం అంటే మనుషులు మార్చడం. మనుషులు అక్రమ మార్గంలో ఉంటే సక్రమ మార్గంలో తీసుకురావడం. మనుషులు దురలవాట్లతో ఉంటే మంచి అలవాట్లోకి తీసుకురావడం. మనుషుడు దేవుడు లేడు అనే పరిస్థితులు ఉంటే దేవుడు ఉన్నాడు అనే స్థితిలోకి తీసుకురావడం. మనిషిని లోక సంబంధం మనిషిగా ఉంటే ఆత్మీయ సంబంధం మనిషిగా తీసుకురావడం. అది మనుషులు పట్టుకోవడం అంటే. ఆ పని నీకు ఇస్తున్నాను రండి అని యేసు ప్రభు వారిని పిలుస్తున్నాడు. పౌలు ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, నేను అలాంటి ప్రజలను మార్చడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను అంటాడు. మొదటి పత్రిక, కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19 నుంచి మనం కొన్ని మాటలు గమనించగలిగితే, నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకున్నాను. అంటే నేను మనుషులను సంపాదించడానికి, మనుషులను మార్చడానికి, మనుషులను యేసు వైపు తీసుకురావడానికి నేనేం చేశాను తెలుసా? అందరికీ దాసునిగా చేసుకున్నాను. ఐఎమ్ సర్వెంట్. నేను దాసుణ్ణి అంటున్నాడు. నేను దాసుడిని. ఎందుకు దాసుడిని? వాళ్ళని రక్షించుకోవాలి, వాళ్ళని దేవుని దగ్గర తీసుకురావాలి. వాళ్ళని దేవుని దగ్గర తీసుకురావడానికి నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నేను సేవకుడిని, గొప్ప సేవకుడిని కాదు, వాళ్లకు సర్వీస్ చేయడానికి వచ్చిన సేవకుడిని, దాసుడిని. దాసుడు అంటే సర్వెంట్. సర్వెంట్ అంటే పనివాడు అని సింపుల్గా చెప్పాలంటే. పని వాళ్ళని మనం ఏమంటాం? మన ఇంట్లో పనివాళ్ళు ఉన్నారనుకోండి, ఏమంటాం? పనివాళ్ళని సార్ అంటావా? పనివాడు, మన ఇంట్లో పనివాడు లేక అమ్మాయి ఉంది, మేడం ఈ పని చేసి పెట్టండి మేడం అంటావా? మాయ్ ఆ పని చూడు, అంట్లుదాం, బట్టలు ఉతుకో. కేర్లెస్గా, రెక్లెస్గా, అవమానకరంగా. వాళ్ళు పేదవాళ్ళు, చిన్నవాళ్ళు సర్వెంట్ కదా, పడతారు మనం ఏమన్నా. పౌలు బికేమ్ సర్వెంట్. పని చేసేవాళ్ళలాగా అంటున్నాడు, నేను దాసునిగా ఉన్నాను, అందరి విషయము స్వతంత్రుడై ఉన్నా ఎక్కువ మందిని సంపాదించడానికి నన్ను నేను దాసునిగా చేసుకున్నాను అంటాడు. 20వ వచనంలో ఏమంటాడు? యూదులను సంపాదించు, యూదులకు యూదుని వలె ఉన్నాను, ధర్మశాస్త్రం లోబడే వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం లోబడ్డవాడిని కాకపోయినా లోబడిన వాని వల్ల ఉన్నాను. నేను దేవుని విషయమే ధర్మశాస్త్రం లేనివాడును కాను, కానీ క్రీస్తు విషయమే ధర్మశాస్త్రం లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకోవడం, ధర్మశాస్త్రం లేని వారి ధర్మశాస్త్రం లేని వారి వల్ల ఉన్నాను. బలహీనలను సంపాదించడం, బలహీనులకు బలహీనుడై. ఏంటండి ఇది? నేను బలహీనలను సంపాదించుకోవడానికి కూడా బలహీనుడయ్యానంట. ధర్మశాస్త్రం లోపడిన వాడిని చేర్చుకోవడం నేను లోపడ్డవాడిగా ఉన్నానంట. అంటే దేనికది? మనం దీన్ని ఒక మాట అనొచ్చు, పెద్దలు అంటుంటారు, ఏ ఎండకా గొడుగు. అది నెగటివ్, ఇది పాజిటివ్. అతన్ని రక్షించడానికి నేను ఏమైనా పర్లేదు. తిమోతికి పౌలు ఒక మాట చెప్తాడు, నువ్వు త్వరపడి హస్తనిక్షేపము చేయొద్దు అంటాడు. అంటే త్వరపడి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయొద్దు అని అంటాడు పౌలు తిమోతి. ఎందుకు చెప్పాడు ఆ మాట?
అంటే అన్నిసార్లు నీ దగ్గర ఆత్మ ఉండదు, పరిశుద్ధాత్మ ఉండడు. కొన్నిసార్లు నువ్వు బలహీనంగా ఉంటావు. అలాంటప్పుడు ఒకవేళ నువ్వు చేయి పెట్టినప్పుడు అక్కడ బలహీనత ఉంటే అది నీకు ఎఫెక్ట్ అవుతుంది అని థియోలాజియన్స్ ద్వారా వివరణ ఇవ్వబడింది. సరే, ఇప్పుడు దాన్ని బట్టి అర్థమేంటి? నువ్వు తొందరపడి చేయి పెట్టి ప్రార్థన చేయగాకు, వాళ్ళ ద్వారా వచ్చే ఆ నష్టం నువ్వు తెచ్చుకోగాకు అని పౌలు చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? చేపెట్టి ప్రార్థన చేయాలా వద్దా? నేను ఇది మొదట్లో నిజమే కదా అనుకున్నాను. అంటే బైబిల్ తప్పు అని చెప్పట్లేదు, నేను పౌలు ఉద్దేశం చెప్పాడు. నేను అలాగే ఉన్నాను. ఒంగోలు కొండ మీద ఒకసారి ప్రార్థనకి వెళ్ళాం. అక్కడ వేకువజామున 5 గంటలప్పుడు ప్రార్థన చేస్తుంటే ఒక పెద్ద ఆమె వృద్ధురాలు వచ్చి నా దగ్గరకు నా చెయ్యి పట్టి వాళ్ళ కూతురు మనవరాలు ఎవరో ఒక అమ్మాయి మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంది. నాకు ఒక్కసారి ఒళ్ళు జాలదరించినంత పని అయింది, కష్టమైన పని అయింది. ఒక యవనురాలు తలపైన చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తుంటే నాకు ఎట్లనో ఉంది. నేను కాదమ్మా లాగుతుంటే, అయ్యా దైవజనుడు నువ్వు ప్రార్థన చేయ. అప్పుడు అనుకున్నా నేను, ఎందుకు ఈమె అంటే ఆ బిడ్డలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత పోవాలని ఆమె ప్రయత్నం. దైవజనుడు చేయి పెడితే నా బిడ్డకు మేలు కలుగుతుందని ఆమె ఉద్దేశం. తర్వాత ఆలోచన చేశాను, ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తే నాకు అనిపించింది, పౌలు అన్నాడు, నేను బలహీనుడైనా పర్లేదు కానీ వాడు రక్షించబడాలి, నేను నష్టపోయినా పర్లేదు వాడు బాగుపడాలి అని కోరుకున్నాడు కదా. మరి అలాంటప్పుడు ఆయనే చెప్పాడు ఆ మాట తిమోతికి. మరి ఎందుకు చెప్పాడు తిమోతికి ఆ మాట? తిమోతికి కొంచెం బలహీనత ఉంది అందుకని చెప్పాడు. సో అందరికీ చెప్పింది కాదు అది. అప్పుడు అనుకున్నా, ఓహో ఇది అందరికి చెప్పింది కాదు. సో మనం ఏమైపోయినా పర్లేదు వాళ్ళు రక్షించబడాలి. యేసయ్య తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు కదా, తన ప్రాణమే అర్పించి మానవుల్ని కాపాడాడు కదా, రక్షించాడు కదా. మరి నేనెందుకు వాళ్ళు రక్షించడానికి, నేనెందుకు నష్టపోకూడదు? అవును ప్రియమైన వాళ్ళరా, మనం నష్టపోయినా ఇతరులు రక్షించాలి. అలా ఉన్నవాళ్ళు అదిగో అక్కడ ఉంటారు, నక్షత్రము వలె. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 39వ వచనం. ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అదండి, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించే 3వ రకం వారు ఎవరు అంటే పిల్లలు. ఎవరా పిల్లలు? పుత్రులు లేక పిల్లలు అందాం. పిల్లలు ఎవరంట? పిల్లలు మంచి చెడ్డలు నెరుగని మీ కుమారులు. మంచి చెడ్డలు నెరుగని మీ కుమారులు అంటే మంచి ఏంటో చెడు ఏందో తెలియని బిడ్డలు. ఈరోజు మన పిల్లకాయలను చూడండి, వాడు చిన్న సంవత్సరం పిల్లాడు సెల్ ఫోన్ ఇస్తే వాడి ఇక దాన్ని చూసుకుంటూ అన్నీ మర్చిపోతాడు. పాలు తాగలేడు, భోజనం వద్దు, వాడికి ఇంకేం వద్దు, సెల్ ఫోన్ ఉంటే చాలు. ఇప్పుడు తల్లిదండ్రులు మరి సుఖపడిపోయారు. తల్లిదండ్రులు ఏ పని చేసుకోవాలన్నా వాళ్ళు అడ్డం వస్తున్నారని సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని వాడి ఇష్టం, వాడికి పాలు లేవు నీళ్ళు లేవు. ఇక చిన్నపిల్లలకండి, 5 నెలలు 6 నెలల పిల్లలకే కూడా మొన్న ఎక్కడో చూశాను నేను, చిన్న బిడ్డకి ఇచ్చేసారు. అంటే వాళ్ళకు మంచి చెడు తెలిసిందా తెలియలేదా? తెలియని వాళ్ళు వాస్తవానికి మంచి చెడ్డలు తెలియదు వాళ్ళకు. కానీ మనమే ఏం చేస్తున్నాం? తెలుసుకోరా ఇదిగో అనిస్తున్నాం ఫోను. మంచి చెడ్డలు నెరుగని పిల్లలు ఎవరు వాళ్ళు అసలు? ఆరంభంలో మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఆ ఫోన్ ఎవరితో చూడండి, ఆఫ్ చేయండి. ఏలయనగా వాటి తినుదినమున మీ కనులు తెరవబడినని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు. అంటే ఆ ఆదామవ్వలో పండు తినకముందు ఎలాంటి వాళ్ళు? మంచి చెడ్డలు అంటే వాళ్ళకి తెలియదు, అమాయకులు. సింపుల్గా చెప్పాలంటే ఇన్నోసెంట్స్. పండు తిననంత వరకు వాళ్ళు ఇన్నోసెంట్స్. తిన్న తర్వాత
దే బికేమ్ వైజ్. జరా జ్ఞానం వచ్చేసింది వాళ్ళకి. అంటే అప్పటిదాకా వాళ్ళకి మంచి చెడ్డలు తెలియవు. దేవుడు ఏమన్నాడు, మీరు నాయన ఆ పండు తినద్దు, హ్యాపీగా ఉండండి, తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, తోట మొత్తం మీదే అన్నాడు. వాళ్ళ కోసం బ్రహ్మాండమైన స్కీమ్స్ ఏర్పాటు చేశాడు దేవుడు. వీడు ఏం చేశారు, సాతాను మాటిని ఆజ్ఞను అతిక్రమించారు. ఇప్పుడు ఏమయ్యారు, వాళ్ళు మంచి చెడ్డలను తెలుసుకోగలిగారు. అంటే ఇప్పుడు మంచి చెడ్డలు తెలుసుకోవడం మంచిదా కాదా? ఏమండి, మంచి చెడ్డలు తెలుసుకోవడం లోకరీతిలో కరెక్టే, కానీ ఆత్మీయ రీతిలో అది కరెక్ట్ కాదు. ఇది మంచి ఇది చెడు అని తెలియకపోతే ఎవరు తప్పు చేయరు. చేస్తారా? చేయరు. అంటే తప్పనే తెలియదు అతనికి. ఇక్కడ అలాంటి బిడ్డలు ఉన్నారట. ఒకటేమో పూర్ణ మనసుతో అనుసరించారు, రెండేమో ప్రజలను నడిపించారు, మూడోది పుత్రులు. అంటే వీళ్ళు మంచి చెడ్డలను ఎరుగని వారు. వీళ్ళకు మంచి ఏంటో తెలియదు, చెడు ఏందో తెలియదు. అలాంటి వారు వాళ్ళట. అంటే ఏ పాపము తెలియని వారు అనమాట, ఏ విషయం వాళ్ళకి తెలియదు. అలాంటి కుమారులు వాళ్ళు ఎవరంట, వాళ్ళకి ఇంకో భావం ఇచ్చాడు అక్కడ 39 వచ్చులు. అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు. అపహరింపబడే పిల్లలు అంటే దొంగిలిస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టేబుల్ మీద ఒక 1000 రూపాయలు ఉన్నాయి. దాన్ని చూసాం, మనందరం వెళ్ళిపోయాం. దొంగ బుద్ధి ఉన్నాడు ఏం చేస్తాడు, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు, అది ఎవరో తీసుకున్నారు, దొంగతనం అయింది అనుకుంటారా? అనుకోరు, వాళ్ళకి తెలియదు. పోనీ ఆ నోట్లకి ఏమని తెలుసా? తెలియదు. ఇప్పుడు అలాంటి వాడు అన్నమాట ఈ పిల్లలు. ఆ నోట్లు వంటి వారు అపహరింపబడుదురు అంటే దొంగిలించబడతారు. ఈ పిల్లల్ని ఎవరైనా తీసుకుని వెళితే వాడు వెళ్ళిపోతాడు వాళ్ళతో పాటు. మా అమ్మ నాన్న వదిలేసి నన్ను తీసుకెళ్తాను వీళ్ళు అనుకోడు. వాడికి ఏం తెలియదు కదా. నాన్న చాక్లెట్ ఇస్తారా అంటే వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళట. అంటే సింపుల్గా చెప్పాలంటే అమాయకులు, ఇన్నోసెంట్స్. పరలోకానికి వెళ్ళేవాళ్ళు కానీ మంచి జీవితాన్ని అనుభవించబోయేవాళ్ళు కానీ ఎవరయ్యే వాళ్ళు అంటే ఇన్నోసెంట్స్. అంటే ఏ తప్పు చేయని వారు, ఏ తప్పు తెలియని వారు, ఒకవేళ తెలిసినా ఆ తప్పును సరిదిద్దుకునేవాళ్ళు. అందుకే ఒక మాట మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే, అదండి, మీరు మార్పు నొందాలట, బిడ్డల వంటి వారు కావాలంట. అంటే అమాయకులుగా ఉండాలి, అంటే మంచి చెడులు తెలియని వారుగా ఉండాలి. ఇప్పుడు పసిబిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు. ఆ బిడ్డలకు అక్కడ ఒక అమ్మాయి ఉంది, అది అక్కడ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఏడవడమే తెలుసు, ఆకలి వేస్తే ఏడుస్తారు అంతే. చిన్న బిడ్డలకు వాళ్ళకేం తెలియదు కదా. మరి అలాంటి బిడ్డలుగా ఉండాలట. అలాంటి మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే మీరు అక్కడ ఉంటారు. అది ఈ లోకమైతే ఉన్నతమైన జీవితం, పరలోకమైతే నిత్య జీవితం. ఎక్కడైనా మీరు స్టార్సే, నక్షత్రాలే. మీరే నక్షత్రాలు. ఇంకా మీకు ఎందుకు ఇతర నక్షత్రాలు, ఇతర స్టార్స్ మనకెందుకు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట చూస్తే, మత్తయి 7:21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యం ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. అదండి, పరలోకంలో ప్రవేశించాలంటే లేక నిత్య జీవమును పొందాలంటే నువ్వు 10 సార్లు ప్రభువా 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 ప్రభు అని ప్రార్థన చేస్తే లాభం లేదంట. బాగా పెట్టుకోవాలి మాట. చాలామంది ప్రార్థన చేసే క్రైస్తవులకు ఈ మాట అవసరం. ఈనాడు చాలామంది ప్రార్థనలు చేస్తారు, గంటల గంటల ప్రార్థన చేస్తారు, ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తారు, కానీ దేవుని చిత్త ప్రకారం చేయరు. వాళ్ళు దేవుడు ఏం చెప్పాడో అది చేయరు.
ప్రార్థన చేస్తే చాలులే అనుకుంటారు. ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తారు గంటల గంటలు. అదే డివోషన్, అదే ధ్యానం. బైబిల్ చదవడం, పాటలు పాడడం, ప్రార్థన చేసుకోవడం, సమయం అంతా అదే మంచిదే. కానీ దేవుడు చెప్పింది చేయరు. ఇంకెందుకండి? అదే అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. తండ్రి చిత్త ప్రకారం అంటే ఆయన ఏం చెప్తే అది చేయాలి. భార్య అనుకో, భర్తకు లోబడమ్మా అని చెప్పాడు, దాన్ని చేయాలి. భర్త అనుకో, భార్యను ప్రేమించయ్యా అని చెప్పాడు, సో భార్యను ప్రేమిస్తే అతను లోబడ్డాడు. అలా పిల్లలు తల్లిదండ్రులను విధేయులుగా ఉండండి అని పిల్లలకి చెప్పబడింది. సో పిల్లలు తల్లిదండ్రులు విధేయులుగా ఉంటే అది తండ్రి చిత్తం. అది అలాగే తండ్రులు తల్లులు మీ బిడ్డలను ప్రేమించండి, నిష్ఠూర పెట్టద్దు అంటే అలా చూడాలి. అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుము అంటే దేవుని మందిరంలో దేవుని ఆరాధించాలి, ప్రత్యేకమైనటువంటి ఆదివార దినాన్ని. మరి అలాంటి దినాన్ని ఎంతమంది వ్యర్థం చేస్తున్నారు? ఇప్పుడు తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నారా? సో ఇవన్నీ కూడా పదే 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 మిమ్మల్ని హెచ్చరిక చేసి మిమ్మల్ని క్రమపరచాలనే ప్రయత్నమే దేవుని సేవకులది. కనుక ఈ మాటలు అర్థం చేసుకోవాలని నేను ప్రభు పేర నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఒక మాట చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. చూశారండి, యేసు ప్రభు బాప్తిజం పొందుతున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురోమలే రావడం, అక్కడ దేవుని స్వరం వినపడింది. ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు. అంటే బాప్తిస్మము అనేటువంటి ఆత్మీయ కార్యము జరుగుట ద్వారా దేవుడే యేసు ప్రభుని నా ప్రియ కుమారుడు అంటున్నాడు. సో ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించే 3వ రకం వారు కుమారులు అని రాబడింది. ఆ కుమారులు ఎవరంటే దేవునికి ఇష్టమైన కుమారులు, లైక్ జీసస్, యేసు ప్రభు లాంటి కుమారులు. యేసు ప్రభు ఏం చేశాడు? పూర్ణ మనసుతో తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన ఏం చెప్తే చేశాడు. యేసు ప్రభు ఏం చేశాడు? ప్రజలను దేవుని దగ్గర నడిపించాడు, రక్షణలోకి నడిపించాడు. యేసు ప్రభు ఏం చేశాడు? దేవునికి ప్రియమైన కుమారుడుగా అనిపించుకున్నాడు. మరి ఆయన ఈనాడు ప్రపంచంలో నంబర్ 1 గాడ్. ఒకవేళ ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు అనుకుంటే నంబర్ 1 గాడ్ ఎవరు అంటే నంబర్ 1 గాడ్ యేసు ప్రభువే. హల్లెలూయా. లోకంలో ఎంతోమంది ఎన్నో అనుకోవచ్చు, భారతదేశంలో అనుకోవచ్చు, హిందూ దేశంలో అనుకోవచ్చు, మన రాష్ట్రాల్లో అనుకోవచ్చు రకరకాలుగా. కానీ ఒకవేళ చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని అంటే అందులో నంబర్ 1 ఎవరు అంటే యేసు ప్రభువే. ఎందుకు అంటే ఆయనే చెప్పాడు, మానవుల కొరకు సిలువలో ప్రాణం పెట్టిన వారు ఎవ్వరు లేరు, ఆయన ఒక్కడే. కనుక ఆయన ఈ ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. కనుక నీవు బాప్తిజం పొంది ఉంటే దేవునిలో నడవడానికి నువ్వు సిద్ధపడ్డప్పుడు నిన్ను దేవుడు నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అని దేవుడు అంటాడు. ఒకవేళ అలా అంటే నీవు ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉంటావు, పరలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉంటావు. అన్ని హోల్ ఒక స్టార్ లాగా వెలుగొందుతావు, ఒక నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తావు. ఉదయకాలమున జ్ఞాపకం చేసుకుందాం, పాలు తేనెలు ప్రవహించు దేశానికి, దేశ ప్రవేశానికి ఎవరయ్యా అర్హులు అంటే, ఒకటి పూర్ణ మనసుతో దేవుని అనుసరించేవారు, 2 ప్రజలను దేవుని వద్దకు నడిపించేవారు, 3 పుత్రులుగా ఉన్నటువంటి వారు. ఆ పుత్రులుగా ఉన్నటువంటి వారు అమాయకులుగా ఉన్నవారు, ఐ మీన్ ఇన్నోసెంట్స్, మంచి చెడ్డలను ఎరుగని వారు, మంచి చెడ్డలను ఎరుగని వారు. ఈ 3 గుణాలు కలిగినటువంటి వారు ఈ లోక సంబంధమైన జీవితంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించగలుగుతారు. అంటే
ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోగలుగుతారు. అలాగే పరలోకంలో నిత్య జీవనం పొందుకోగలుగుతారు, పరలోక భాగ్యాన్ని పొందుకోగలుగుతారు. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించడానికి, ప్రజలైన మన ప్రియ సహోదరులను ప్రభువులోనికి నడిపించడానికి, దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి మనం సిద్ధపడదాం. తద్వారా ఈ లోకంలోనేమి పరలోకంలోనేమి నంబర్ 1గా ఉండడానికి సిద్ధపడదాం. అలాంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రాత్ముడా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన. సకలము చేయగల దేవుడవు, సంపదల గరివి, సృష్టికర్తవు, మా జీవితానికి మాదిరి మీరే నాయన. మా జీవిత మనుగడకు మార్గదర్శి మీరే ప్రభువా. మీకు వందనాలు. ఈ లోకంలోనేమి పరలోకంలోనేమి ఎక్కడైనా మీ ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే పూర్ణముగా నిన్ను అనుసరించాలని, ప్రజలను నీ వద్దకు నడిపించాలని, పుత్రులుగా పిల్లలుగా మీ పిల్లలుగా మేము ఉండాలని మాకు నిర్దేశించారు తండ్రి. అలా మేము ఉండడానికి సహాయం చేయండి. మీ అందు విశ్వాసము ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని పూర్ణముగా ఉంచుకోవాలి. ఆ విశ్వాసాన్ని బట్టి ఇతరులను మీ దగ్గర నడిపించాలి. ఆ విశ్వాసాన్ని బట్టి ఇన్నోసెంట్స్గా ఉంటూ మీ రాజ్యంలో మేము ప్రవేశించాలి. చిన్న బిడ్డల వలె ఉంటూ మీ రాజ్యంలో ప్రవేశించాలి. కనుక నాయన ఈ 3 విషయాలు మేము నేర్చుకున్నాం ఈరోజు. వీటిని అనుసరించి మా జీవితాన్ని ముందుకు నడిపించుకునే అవకాశం దయచేయగలరు. మీకే మహిమ ఘనత చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుని మాతో మాట్లాడేందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.